హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ ఛానల్. సో చూడండి, టైం పద్ధతికి సంబంధించి మనము బోధన పద్ధతుల్లో టీచింగ్ మెథడ్స్లో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అనేవి కావాలి. సో చూడండి, ఇవి చాలా రకాలుగా ఉన్నాయి. సో నిదానంగా చెప్పుకుంటూ ఉన్నాం. సో అందులో మనకు విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో అన్వేషణ పద్ధతి గురించి చెప్పుకోవాలి. సో అన్వేషణ పద్ధతి, సో దీన్ని మనము ఆంగ్లంలో ఏమంటాం, హిస్టోరిక్ మెథడ్ అంటాం. సో చూడండి, హిస్టోరిక్ మెథడ్ అని చెప్తాం. సో ఈ మెథడ్ మనకు ఏం తెలుపుతుంది అని చూస్తే, సో చూడండి, సో హ్యూరిస్టిక్ మెథడ్ అని చెప్తాం. సో చూడండి, సో హ్యూరిస్టిక్ మెథడ్ ఇది. సో ఆంగ్లంలో సో అన్వేషణ పద్ధతి అంటాం. సో దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే, చూడండి, ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఎడ్వర్డ్ హెన్రీ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈయన ఏమంటారంటే, చూడండి, ఒక విషయాన్ని నేర్చుకోవడం కంటే స్వయంగా దాని గురించి అన్వేషించి నేర్చుకోవడం ద్వారా విద్యార్థి అనేవాడు ఎక్కువగా నేర్చుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి అన్వేషణ పద్ధతిని తీసుకురావడం జరిగింది ఆర్మ్స్ట్రాంగ్. సో ఇది చూడండి, హ్యూరిస్టిక్ మెథడ్ అనేది సో మనకు గ్రీకు పదం నుంచి రావడం. ఏ గ్రీకు పదం? హ్యూరిస్టిక్ అనేటువంటి గ్రీకు పదం నుంచి రావడం జరిగింది. సో దీని అర్థం ఏంటంటే, సో నేను కనుక్కున్నాను, సో వాసన పసిగట్టాను, సో నిశ్చితంగా పరిశీలించినటువంటి అర్థాలు అనేటివి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు దీని మీనింగ్ అనేది ఉంటుంది. సో ఈ అన్వేషణ పద్ధతి ద్వారా మనకు చూడండి, మనకి ఏమి ఉపయోగం అంటే, మనకు ఫస్ట్ వ్యాసక్తి అనేది ఏర్పడుతుంది. సో వ్యాసక్తి అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు మనకు పరిశీలన శక్తి అనేది ఏర్పడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, వ్యాసక్తులు, పరిశీలన శక్తులు, నిశ్చిత పరిశీలన శక్తులు అనేటివి, సో అంతర్గత ప్రేరణ అనేది, సో క్రియేటివిటీనెస్, సో నేను కనుక్కున్నటువంటి భావన, సో నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి యొక్క శ్రమ, సో ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి డెప్త్నెస్ అనేది పిల్లవాడే డైరెక్ట్గా అన్వేషిస్తాడు కాబట్టి అతను ఇవి మొత్తం రావడం అనేది జరుగుతుంది. సో వ్యాసక్తి అంటే మనకు ఆసక్తి కూడా రావడం అనేది కలుగుతుంది. సో ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. సో ఏ పద్ధతి ద్వారా? అన్వేషణ పద్ధతి ద్వారా. సో ఈ అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుడు కూడా మనకు పూర్తిగా ఇన్వాల్వ్ అయినాడు అనుకోండి, చూడండి, పూర్తిగా ఇన్వాల్వ్ అయితే దీన్ని అశుద్ధ అంటాం. సో అశుద్ధ అన్వేషణ అని చెప్పడం అనేది జరుగుతుంది. పూర్తిగా ఇన్వాల్వ్ అయితే. ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ లేదనుకోండి, సో ఉపాధ్యాయుడు దాన్ని మనం శుద్ధ అన్వేషణ అనగా చెప్తాం. సో చూడండి, శుద్ధ అన్వేషణ అంటే ఏంటంటే, ఉపాధ్యాయుడు వాడు చేసేటువంటి అన్వేషణ మెథడ్లో ఇన్వాల్వ్మెంట్ కాకూడదు. దాన్ని మనం శుద్ధ అన్వేషణ పద్ధతి అంటాం. అదే ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి అన్వేషణ పద్ధతిలో ఇన్వాల్వ్మెంట్ అయినాడు అనుకోండి, సో చూడండి, దాన్ని అశుద్ధ అన్వేషణ అని చెప్తాం. చూడండి, ఈ శుద్ధ అన్వేషణ మనకు మంద అభ్యాసంలోకి అయితే ఉపయోగపడుతుంది. ఎందుకంటే మంద అభ్యాసకులు మన నిదానంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఇందులో ఉపాధ్యాయుడు కూడా పాత్ర అనేది చెప్పుకున్నారు. సో ఆ శుద్ధ అన్వేషణకి మనకు ఇంటెలిజెన్స్ అంటే ప్రతిభావంతులకు ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? సో చూడండి, ఈ విధంగా మనకు అన్వేషణ పద్ధతిలో ఉండడం అనేది జరిగింది. ఈ అన్వేషణ పద్ధతిని మనం బోధించాలంటే కొన్ని ఖచ్చితంగా సూత్రాలు పాటించాలి. ఏ విధంగా పాటించాలి? అసలు ఈ అన్వేషణ పద్ధతి ద్వారా మనకు స్వీయ అభ్యాసనం ఏర్పాటు చేయవచ్చు పిల్లవాడికి. అర్థమవుతుందా? స్వీయ అభ్యాసనం. అదేవిధంగా ఏ విధంగా బోధించాలి? తెలిసిన అంశం నుంచి తెలియని అంశానికి బోధించాలి. మూర్తం నుంచి అమూర్తం వరకు ఊహించాలి. సరళం నుంచి సంక్లిష్టానికి బోధించాలి. మనోవిజ్ఞాన పరంగా పిల్లవానికి నేర్పించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు అన్వేషణ పద్ధతిలో సూత్రాలు అనేవి ఉండడం అనేది జరిగింది జనరల్గా. ఈ అన్వేషణ పద్ధతికి చూడండి, ఈ అన్వేషణ పద్ధతిలో కూడా సోపానాలు ఉన్నాయి. మనం ఏ విధంగా అంటే ఆ విధంగా బోధించకూడదు. ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ఆ ఆర్డర్ ప్రకారం మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, మనకు టెట్లో కూడా లాస్ట్కు ఈ బోధన పద్ధతి యొక్క సోపానాలు ఎన్ని ఉన్నాయి, సో ఆ విధంగా అడుగుతున్నారు కాబట్టి చూడండి, మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో అన్వేషణ పద్ధతికి సంబంధించినటువంటి సోపానాలు ఉన్నాయి, స్టేజెస్ ఉన్నాయి. ఆ పద్ధతిని చేయడానికి కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ఆ అన్వేషణ పద్ధతి యొక్క సోపానాలు చూసుకుంటే చూడండి, మనకు ఫస్ట్ వన్, ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, సో ఏదైనా ఒక అంశాన్ని మనం ఏం చేయాలి? సమస్యగా మార్చుకోవాలి. ఏం చేయాలి?
ఒక సమస్యగా మార్చుకోవాలి. ఒక అంశం ఉంది మన దగ్గర, ఆ అంశాన్ని సమస్యగా మార్చుకోవాలి, ప్రశ్న రూపంలో మార్చుకోవాలి. ఆ మార్చినటువంటి అంశానికి మనం ఏం చేయాలంటే సలహా సూచన కార్డులు ఏర్పాటు చేసుకోవాలి. సూచన కార్డులు చూడండి ఏ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలని కార్డులు అనేది తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఆ ప్రయోగం అనేది చేయాలి. సో ఈ అన్వేషణ పద్ధతి యొక్క ప్రయోగం అనేది ఈ సలహా సూచన కార్డుల ఆధారంగా చేయాలి. ఈ విధంగా చేస్తూ వచ్చినటువంటి ఫలితాలు ఉంటాయి చూసినారా. సో ఆ ఫలితాలను ఏం చేయాలి, సో మొత్తం రాసుకోవాలి. సో దాన్ని ఏం చేయాలి, నివేదిక చేసుకోవాలి. ఫలితాలను రాసుకోవాలి. రాసుకున్న తర్వాత 5th స్టేజ్కి వచ్చేసరికి వీటిని నిత్య జీవితానికి, సో చూడండి నిత్య జీవితానికి ఉపయోగించుకోవాలి. నిత్య జీవితానికి ఉపయోగించుకోవాలి. చూడండి ఇది అన్వేషణ పద్ధతి ఉన్నటువంటి 5 సోపానాలు. సో అన్వేషణ పద్ధతిలో ఎన్ని సోపానాలు ఉన్నాయి, 5 సోపానాలు ఉండడం అనేది జరిగింది. మనకి ఎందుకు అంటే ప్రతిసారి టిట్లో కూడా పోయినసారి అడగడం జరిగింది సోపానాల గురించి పద్ధతిలో. సో ఇప్పుడైతే ప్రజెంట్ అన్వేషణ పద్ధతిలో ఎన్ని సోపానాలు ఉన్నాయి, 5 సోపానాలు ఉండడం జరిగింది. ఫస్ట్ మనం చూసుకుంటే ఏదైనా ఒక అంశాన్ని ఇస్తే దాన్ని మనం సమస్య రూపంలోకి మార్చుకోవాలి, అంటే ప్రశ్న రూపంలోకి మార్చుకోవాలి. ఆ విధంగా ప్రశ్న రూపంలోకి మార్చినటువంటి దానికి మనము సలహా సూచన కార్డులు అనేవి ఉంటాయి. సో ఆ సమాధాన కార్డులు అనేటివి, ఆ ప్రయోగ కార్డులు అనేటివి తయారు చేసుకోవాలి. ఆ ప్రయోగ కార్డులు తయారు చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ప్రయోగం చేయాలి. మనం ఏ విధంగా అయితే ఆ కార్డు తయారు చేసుకున్నామో దానికి అనుగుణంగా మనము ప్రయోగం అనేది చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయోగం చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి ఫలితాలు నివేదిక రూపంలో తయారు చేసుకోవాలి, అంటే రాసుకోవాలి. ఫలితాలు రాసుకున్న తర్వాత ఆ ఫలితాలను మనం నిజ జీవితానికి ఉపయోగించుకోవాలి. అప్పుడు అవి నిజ జీవితానికి ఉపయోగించినప్పుడు మనకు లాభం అనేది వస్తుంది. సో ఈ 5 సోపానాలు మనకు అన్వేషణ పద్ధతి సోపానాలుగా చెప్పవచ్చు. సో ఈ అన్వేషణ పద్ధతి ద్వారా మనకు చూడండి సృజనాత్మకత ఆలోచనలు, హేతుబద్ధమైనటువంటి ఆలోచనలు, పరిశోధనాత్మక శక్తి అనేది పెరుగుతుంది. వ్యాసక్తి రూపంలో ఉంటుంది. సో వ్యాసక్తి రూపాలు కలిగిస్తాయి, అంటే ఆసక్తిని కలిగిస్తాయి, పరిశోధన శక్తిని పెంచుతాయి, సో జ్ఞాపక శక్తిని పెంచుతాయి. విద్యార్థి నేరుగా నేర్చుకుంటాడు కాబట్టి, సో చూడండి విద్యార్థి నేరుగా దిగి నేర్చుకుంటాడు కాబట్టి సో అతను నేర్చుకున్నాడనేటువంటి భావన ఉంటుంది, ఆ కాన్సెప్ట్ మీద గ్రిప్ అనేది ఉంటుంది. అర్థమైందా? అతని ఆలోచనలు కూడా సరళ నుంచి సంక్లిష్టంలోకి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. అంటే ఒక తెలిసిన ఒక అంశాన్ని మనం అతని ముందులో పెడతాము, సో అతను దాని గురించి డెప్త్ నేర్చుకుని తెలియని అంశాలకు కూడా వెళ్ళి నేర్చుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మెయిన్ ఇక్కడ మనకు ఆసక్తి అనేది ఏర్పడుతూ ఉంటుంది, పరిశీలనాశక్తి అనేది ఏర్పడుతుంది, జ్ఞానాత్మకమైనటువంటి ఆలోచనలు అనేవి ఏర్పడతాయి, సృజనాత్మక సంబంధించినటువంటి ఆలోచనలు ఏర్పడతాయి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకి అనుకూలంగా ఉన్నటువంటి పద్ధతి మనకు అన్వేషణ పద్ధతిగా చెప్పవచ్చు. సో చూడండి పోయినసారి కెట్ కమిటీ కూడా వీటి గురించి రావడం అనేది జరిగింది. సృజనాత్మకత ఆలోచనలు కలిగించేటువంటి, జ్ఞానాత్మక ఆలోచనలు కలిగించేటువంటి పద్ధతి ఏది అని అడగడం అనేది జరిగింది. దాంతోపాటు ఒక వ్యక్తి వ్యాసక్తుల యొక్క రూపంలోను, పరిశీలన శక్తి రూపంలోను, జ్ఞాన పరిశీలన రూపంలోను సో మనకు ఒక పద్ధతి నేర్పిస్తుంది. సో ఆ పద్ధతి మనకు అన్వేషణ పద్ధతి, ఇది కూడా రావడం అనేది జరిగింది. సో చూడండి ఇంకా చూసుకుంటే ఇప్పుడు మనం ఏ సబ్జెక్టులలో వీటిని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో మ్యాథ్స్ పరంగా ఎటా, సైన్స్ పరంగా ఎటా, సోషల్ పరంగా ఎటా అనేది చూసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు మ్యాథ్స్ పరంగా చూసుకుంటే సో మనకు దీర్ఘ చతురస్రం, సో చతురస్రం ఇవి అంశాలు అనేవి ఉన్నాయి. సో దీన్ని మనం ఫస్ట్ ఏం చేయాలి, ఒక సమస్యగా తీసుకోవాలి. సో దీర్ఘ చతురస్రం అంటే ఏమిటి, సో ఎన్ని భుజాలు ఉంటాయి, సో దానిలో ఎన్ని కోణాలు ఉంటాయి, సో ఇటువంటి క్వశ్చన్ రూపంలో మార్చుకోవాలి అంశాన్ని. మార్చుకున్న తర్వాత మనం ఏం చేయాలి, వీటి గురించి మనము తెలుసుకోవాలి కాబట్టి చూడండి వీటి గురించి తెలుసుకోవాలి కాబట్టి సలహా సూచన కార్డులో వీటికి సంబంధించినటువంటి మ్యాటర్, అంటే నేను ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అన్వేషించాలి, వీటి గురించి ఏ విధంగా అన్వేషించాలనేటువంటి సలహా సూచన కార్డులనే రాసుకుంటాం. ఆ సలహా సూచనల కార్డులను రాయ రూపం అంటే అన్వేషణ పద్ధతి రూపంలో చూడండి. అన్వేషణ పద్ధతి రూపంలో మనం ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి ప్రయోగం అనేది ఇక్కడనే చేస్తాం. అర్థమవుతుందా? మనకి దీర్ఘ చతురస్రం గురించి తెలియదు, చతురస్రం గురించి తెలియదు. సో దాని గురించి మనం ఏం చేస్తాం, కొన్ని ప్రశ్న రూపంలో దాన్ని క్రియేట్ చేసుకుని ఆ ప్రశ్నలను మనం ఏ విధంగా సందేహాన్ని క్లియర్ చేసుకోవాలి. కోణాలు ఎన్ని ఉంటాయి, భుజాలు ఎన్ని ఉంటాయి, సో అవి ఎదురెదురుగా ఏ విధంగా ఉంటాయి, 4 భుజాలు సమానంగా ఉంటాయా, సో విరుద్ధంగా ఉంటాయా, సో ఇటువంటి అంశాలను క్రియేట్ చేసుకోవాలి సలహా సూచన కార్డులో. ఆ అంశాలను మనం సెర్చ్ చేయాలి, అంటే దాన్ని మనం ప్రయోగం చేయాలన్నా. సెర్చ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు చూడండి. చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటాయి, సో 4 కోణాలు ఉంటాయి. సో చతురస్రంలో 4 భుజాలు ఉంటాయి, సో దీర్ఘ చతురస్రం కూడా అట్నే ఉంటాయి, ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. సో ఈ విధంగా రాసుకుంటాం, ప్రయోగంలో రాసుకుంటాం. అవేంటివి ఫలితాలు, అవి
ఆ ఫలితాలను మనము ఇక్కడ రాసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రాసుకున్నటువంటి ఫలితాలను మనం ఏం చేస్తాము, నిత్య జీవితానికి ఉపయోగిస్తాం. అర్థమవుతుందా? నిత్య జీవితంలో ఆ ఆకారాలను గుర్తుపట్టడానికి కానీ, అంటే మనకు త్రిభుజ ఆకారంలో ఉన్నటువంటి గుడిసె ఆకారాన్ని కనుక్కోవడానికి కానీ, సో చతురస్రాకారంలో ఉన్నటువంటి బిల్డింగ్ కనుక్కోవడానికి కానీ, వృత్త ఆకారంలో ఉన్నటువంటి గ్రౌండ్ కనుక్కోవడానికి, నిత్య జీవితంలో ఉపయోగించుకోవడానికి మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ విధంగా మనకు బోధన పద్ధతిలో మనకు మ్యాథ్స్ పరంగా చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు, సో ఎక్కాలు కానీ, సో మనకు ఎక్కాలు ఉన్నాయి, సో ఎక్కాల పట్టిలు, వాటి గురించి కూడా అన్వేషించి తెలుసుకోవచ్చు. తర్వాత వచ్చేసి సూత్రాలు ఉంటాయి కొన్ని, సో సూత్రాల గురించి కూడా అన్వేషించవచ్చు మ్యాథ్స్ పరంగా. సైన్స్ పరంగా చూసుకుంటే మనకు క్రియాజన్య సంయోగ క్రియ ఉంది. క్రియాజన్య సంయోగ క్రియ ఏ విధంగా జరుగుతుంది, కాంతి సమక్షంలో ఏ విధంగా జరుగుతుంది, నిష్కాంతి సమయంలో జరుగుతుంది. సో ఆక్సిజన్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, క్రియాజన్య సంయోగ క్రియ నుంచి ఆక్సిజన్ ఏ విధంగా వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా చూసుకుంటుంది. సో మొక్క అనేది ప్రయోగాలు కూడా మనం అన్వేషణ ద్వారా చేసుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు సమ్మర్ ఉంది, సో ఎండాకాలం, సో ఎండాకాలంలో మనకు చూడండి నల్లని దుస్తులు వేసుకోకూడదు అంటారు. సో ఎందుకు, హీట్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. దాన్ని కూడా మనం అన్వేషణ ద్వారా ప్రయోగం చేసి కనుక్కోవచ్చు. అర్థమవుతుందా? ఈ విధమైనటువంటి అంశాలను తెలుసుకోవడానికి మనకు చూడండి ఇది అన్వేషణ పద్ధతి అనేది మనకు ఉపయోగపడుతుంది. చూడండి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో ఎలిమినేషన్ ఖచ్చితంగా వెళ్ళిపోతాయి కాబట్టి మిగిలిన 50-50 2 ఆప్షన్లను మనము ఈజీగా చూస్ చేసుకోవచ్చు పద్ధతుల్లో. ఇందులో పోయినసారి మనకేమి ఇచ్చారంటే కొన్ని చతురస్రాలు లేదా దీర్ఘ చతుర్భుజాలకు సంబంధించినటువంటి ఆ సిలబస్ని బోధించేటువంటి బెస్ట్ మెథడ్ ఏదని అడిగాడు. సో అడిగి రిలేటెడ్గా ఏం చేశాడు, సో ఈ అన్వేషణ పద్ధతిని ఏం చేశాడంటే, సో వానికి ఏంటో వచ్చిందో తెలియదు కానీ ఆగమనానికి రిలేటెడ్ చేసి ఆగమనంతో కూడినటువంటి అన్వేషణ పద్ధతిని ఇవ్వడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో కాబట్టి మనకు ఈజీగా ఎలిమినేట్ చేసి కనుక్కోవచ్చు. ఈ విధంగా మనకు చేయడానికి ఉంటుంది. సో చూడండి దీంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయంటే, సో చాలా లోపాలు ఉంటాయి. ప్రతి మెథడ్లో కూడా లోపాలు ఉంటాయి. అన్వేషణ అనేది ప్రతి పాఠ్యాంశానికి అనేది సరిపోదు, ఎక్కువ కాలం తీసుకుంటుంది. సో ఒక పీరియడ్ కాలంలో సబ్జెక్ట్ని అయిపోకూడాలంటే ఇది ఉపయోగపడదు. సో చూడండి ఇది కొద్దిగా చూసుకుంటే సమయము ఎక్కువగా పడుతుంది. సో ఒక్కొక్కసారి మనకు అన్వేషణ అనేది సరిగ్గా జరగకపోతే విద్యార్థి విసుగు, సో అలసట కూడా పొందొచ్చు. కాబట్టి సో చూడండి మనకు అన్వేషణ పద్ధతి అనేది, సో దానిలో లోపాలు కూడా ఉంటాయి, సో అలాగే ప్రయోజనాలు కూడా ఉండడం అనేది జరిగింది. ఇది మనకు అన్వేషణ పద్ధతికి సంబంధించినటువంటి మన మెథడ్లో ఉన్నటువంటి మ్యాటర్. మనము నెక్స్ట్ తీసుకుంటే, సో నెక్స్ట్ పద్ధతి గురించి తీసుకుంటే చూడండి నియోజన పద్ధతి. సో చూడండి నెక్స్ట్ పద్ధతి తీసుకుంటే మనము ఏమంటాం, నియోజన పద్ధతి. సో నియోజన పద్ధతి అంటే ఏమిటి అంటే, ఈ పద్ధతిని ఉపయోగించుకొని మనము ఒక వారం రోజుల్లో, సో చూడండి ఒక వారం రోజుల్లో మనం ఏం చేస్తామంటే నియోజన పద్ధతిని ఉపయోగించుకొని ఒక సిలబస్ని పూర్తి చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇందులో మనకు ఇంకొక పేరు కూడా ఉంది, దీన్నే మనము నిర్దేశీయ పద్ధతి అని కూడా చెప్తాం. సో చూడండి దీన్ని మనము నిర్దేశ పద్ధతి అంటాం, దాంతోపాటు మనం డాల్టన్ పద్ధతి అని కూడా చెప్తాం. అసలు ఏముంటుంది దీంట్లో అంటే, మనము ఇంటి పని అని చెప్తాం కదా, సో ఆ విధంగా ఉంటుంది. దానికి పోలినటువంటి పని, గైహికంకి పొందినటువంటి పని పద్ధతి నియోజన పద్ధతి. ఇప్పుడు ఏం లేదండి, దీనిలో 2 స్టేజ్లు ఉంటాయి. ఒకటి సన్నాహ స్టేజ్ ఉంటుంది, రెండోది వచ్చేసి మనకు ఆ విషయానికి సంబంధించినటువంటి ప్రయోగ స్టేజింగ్ అనేది ఉంటుంది. సన్నాహ స్టేజ్లో ఏమవుతుందంటే, సో మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, సన్నాహం కానీ సంసిద్ధత అంటే ఏంది, ఆ అంశానికి తయారు చేయడం. ఫస్ట్ దాంట్లో ఏం చేస్తారంటే ఆ సలహా సూచనలు కార్డులు మొత్తం తీసుకొని ఏం చేస్తాడు, ఆ సమస్యను సృష్టించుకొని సలహా కార్డులు మొత్తం తీసుకొని రాసుకొని సిద్ధంగా ఉంటాడు. సలహా సూచన కార్డు తీసుకొని అందులో రాసుకొని ఏం చేయాలి నేను హోంవర్క్ కిందకి, సో ఏది సేకరించాలి, ఏ ప్రయోగం చేయాలనేటువంటి సూచనలు మొత్తము ఒక కార్డును రాసుకొని రెడీగా పెట్టుకుంటాడు. ఆ పెట్టుకున్న తర్వాత చూడండి దీన్ని మనం ఏమంటామంటే సంసిద్ధత చెందడం అంటాం. ఏమంటాం? సంసిద్ధత అంటాం. తర్వాత ఈ విధంగా ఉన్నటువంటి సూచన కార్డులను మొత్తం తీసుకుని ప్రయోగం అనేది చేస్తాం. అది ప్రయోగం అనేది మనకు ఇంటి దగ్గరన, సో చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలన, సో లేకపోతే ఉపాధ్యాయుడు అందించినటువంటి సహాయ సహకారంతోన అనేది ఆ మ్యాటర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? కానీ ఇది చేసేది మాత్రం విద్యార్థి. సో కాబట్టి ఇది ఒక విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. అర్థమవుతుందా? సో చూడండి ఇది మనకు నియోజన పద్ధతికి సంబంధించినటువంటి బ్రీఫ్ మ్యాటర్ ఇదే ఉంది. మనకు ఇంతగానే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మనకు థర్డ్ వన్ చూసుకుంటే చూడండి వాద సంవాద పద్ధతి. సో వాద సంవాద పద్ధతి. సో వాద సంవాదాలు అంటే చూడండి చూడడానికి పోట్లాడినట్టే ఉంటుంది, కొట్లాడినట్టే ఉంటుంది, తగాదాలు ఉన్నట్టే ఉంటుంది. కానీ వీటి ద్వారా కూడా మనము మ్యాటర్ తెలుసుకోవడానికి బోధన పద్ధతికి ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయుడు
జనరల్ టాపిక్. సో చెప్తున్నాను మీకు కరెక్ట్ తెగిపోతుంది కాబట్టి వాద సంవాద పద్ధతిలో ఉపాధ్యాయుడు కేంద్రీకృతంగా కూర్చుంటాడు. సో మిడిల్లో కూర్చుంటాడు. చూడండి, కూర్చున్నప్పుడు ఒకరు లేదా ఇద్దరు లేదా ఎక్కువ మంది ఏం చేస్తారంటే జట్లుగా విడిపోవడం అనేది జరుగుతుంది. అంటే కొంతమంది కలిసి జట్లుగా డివైడ్ అయిపోతారు. సో చూడండి, జట్లుగా డివైడ్ అయిపోతారు. సో ఇది ఒక ఏ అనే జట్టు, అర్థమవుతుందా? ఇది బి అనే జట్టు. సో ఈ విధంగా డివైడ్ కావడం జరిగింది. మధ్యలో మనకు టీచర్ కూర్చొని ఉంటారు. కూర్చున్న తర్వాత మనకు ఒక అంశం ఉంది. ఆ అంశం గురించి మనకు ఎంతవరకు తెలియాలి. ఇప్పుడు చూడండి, మన భారతదేశం అనేది అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం, అర్థమవుతుందా? అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగినారు అనుకోండి. అప్పుడు ఏ జట్టు వాళ్ళు ఒక ఆన్సర్ ఇస్తారు. అది బి జట్టు వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, అది ప్రతికూలంగా వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళిద్దరు ఏం చేస్తారు, చర్చించుకుంటూ కూర్చుంటారు. అంతే, అర్థమైందా? చర్చించుకుంటూ కూర్చుంటారు. ఈ విధంగా చర్చలు జరుగుతూ ఉంటాయి. వీటి ద్వారా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకుంటూ ఉంటారు. సో చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకుంటూ ఉంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు కొంతమందికి సబ్జెక్ట్ మ్యాథ్స్ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. వీళ్ళకి సైన్స్ అనేది ఇష్టంగా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు మ్యాథ్స్ ఇష్టము, సైన్స్ ఇష్టము. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ గొప్ప అన్నారు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, వాదాలు చేసుకుంటూ ఉంటారు. సో మ్యాథ్స్ లేని నువ్వు లేదా, సో సైన్స్ లేని నువ్వు లేవా, సో మ్యాథ్స్ ఎంత ఉపయోగపడుతుందో మీకు తెలుసా అంటే సైన్స్ ఎంత ఉపయోగపడుతుందో తెలుసా. సో ఈ విధంగా వాదోపవాదాలు చర్చిస్తూ వాటి యొక్క నిజ స్వరూపాలు అనేవి బయటపడుతూ ఉంటాయి. అంటే వాటి యొక్క గొప్పతనం చెప్తూ ఉంటారు. సైన్స్కి సంబంధించిన గొప్పతనం వీళ్ళు చెప్తే, మ్యాథ్స్కి సంబంధించిన గొప్పతనం వీళ్ళు చెప్తారు. ఈ విధంగా చర్చలు జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళకు కొంత నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చర్చలు జరిపేది ఎవరు? సో చూడండి, మనకు జట్టు వాళ్ళే విద్యార్థులు. కేవలం టీచర్ చూస్తూ ఉంటాడు అంతే. సో కేంద్రంగా కూర్చొని చూస్తూ ఉంటారు. ఈ విధంగా మనకు ఉంటుంది. సో ఇటువంటి సబ్జెక్టులు మనకు ఎక్కడ అంటే, ఇప్పుడు చూడండి, మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. సో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన ఆర్థిక సంక్షేమం ఏ విధంగా ఉంది, ఇటువంటి క్వశ్చన్లు అడగడానికి మనం ఈ పద్ధతిని వాడతాం. లేదా మన దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, దీనికి గల కారణాలు ఏంటివి, సో ఇటువంటి అడగడానికి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ మన జిల్లాలో ఉన్నటువంటి వసతులు, నెక్స్ట్ జిల్లాలో వేరే జిల్లాలో అడిగాను అనుకోండి, ఆ జిల్లాలో ఉన్నటువంటి వసతులు కంపేర్ చేసి చెప్పండి. సో ఏమన్నా మనకన్నా ఉన్నాయంటే, ఈ విధంగా ఒక రాష్ట్రం గురించి, ఒక దేశం గురించి సంబంధించినటువంటి వాదోపవాదనలు, ఒక సబ్జెక్ట్ గురించి ఇంకో సబ్జెక్ట్ గురించి సంబంధించినటువంటి వాదోపవాదనలు. సో అంటే ఇక్కడ పాజిటివ్ ఉండేది, ఇక్కడ నెగిటివ్ కావచ్చు, ఇక్కడ పాజిటివ్ ఉండేది, ఇక్కడ నెగిటివ్ కావచ్చు. అనుకున్నా ఇటువంటి సంబంధంలోనే మనకు వాద సంవాదనం అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. ఉపాధ్యాయుడు మధ్య కేంద్రంగా చూస్తుండాలి. చూస్తూ ఏం చేయాలంటే వీరి భావోద్వేగాలను ఏం చేస్తుండాలి, అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. భావోద్వేగాలను అబ్జర్వేషన్ చేస్తుండాలి. వీళ్ళలో ఉన్నటువంటి ఉద్వేగాలను కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఏ జట్టు వాడు కోప్పడి ఎక్కువగా అరుస్తున్నాడు అనుకోండి, బి జట్టు వాడు కూడా రెచ్చిపోతారు. ఇటువంటి వాళ్ళను ఏం చేయాలంటే కంట్రోలింగ్లో చేసుకునేటట్టు టీచర్ అనేది మిడిల్లో ఉండాలి. అర్థమవుతుందా? సో వీళ్ళు డెప్త్గా పోతున్నప్పుడు ఏం చేస్తారంటే పోట్లాడడానికి, అందుకనేది వాద సంవాదం అనేది. సో వాదాలు సంవాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటిప్పుడు బీజెట్ వాడు ఊరుకుంటాడా? సో నువ్వు అంటే నేను అన్నట్టు ఉంటుంది. కాబట్టి చూడండి, ఈ ఎమోషన్స్, ఈ ఫీలింగ్స్, భావోద్వేగాలను కంట్రోలింగ్లో చేసేవాడు ఎవరు అంటే మధ్యలోని టీచర్. అర్థమవుతుందా? సో ఈ కంట్రోలింగ్ అనేది దీంట్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది వాద సంవాదన పద్ధతి. ఎవరైనా సరే క్లాస్లో మనకు ఒక అంశం గురించి మనకు ఒక మ్యాటర్ అనేది ఎక్కువ కావాలంటే ఈ వాద సంవాద పద్ధతిని ఉపయోగించి తీసుకోవచ్చు. సో చూడండి, ఈ విధంగా మనకు విద్యార్థి కేంద్రిత పద్ధతిలో మనము ఈరోజుకి 3 చెప్పుకుందాం. నెక్స్ట్ మనకు మిగిలినటువంటి నిదానంగా సో మొత్తం చెప్పుకుందాం. సో కాబట్టి మా ఇన్ఫర్మేషన్ ఎవరికి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.